ఆహ్, ఇక్కడ కేరళలో గాని, ఈ టోటల్‌గా కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు గెలిచింది ఓవరాల్‌గా. ఇందులో విచిత్రం ఏంటంటే, హిందువులకి కాంగ్రెస్ క్రమంగా దూరమైపోయింది. హిందువులని ద్వేషిస్తుంది, దూషిస్తోంది, హిందువులని అవమానించటం అన్నటువంటి దానివల్ల దానికి దెబ్బ తగలడానికి సాక్ష్యం. లేదా అది ఒక కేరళలో గెలపడం కానీ, లేదా జరిగిన పరిణామాలు చూస్తే టోటల్‌గా 90 ఎమ్మెల్యేలు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు గెలిస్తే 13 మంది మాత్రమే హిందూ ఎమ్మెల్యేలు. 77 మంది నాన్ హిందూ ఎమ్మెల్యేలు. అంటే 83% నాన్ హిందూ ఎమ్మెల్యేలు. కేరళలోనే ఓవరాల్‌గా ఐయూఎంఎల్ ముస్లిం లీగ్ అనమాట. 22 సీట్లు ప్యూర్‌లీ ముస్లింలే గెలిచారు. అంటే ముస్లిం పార్టీగా మారిపోతుంది కాంగ్రెస్ పార్టీ. క్రైస్తవ పార్టీగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ. హైందవ వ్యతిరేక పార్టీగా మారుతుంది.